ఆడుతున్నాడమ్మా బాగా ఆడుతున్నాడు అంటే ఏం ఎలా అనిపించింది జెన్యున్ ఉందా ఫేక్ ఏమో చాలా బాగుంది సెంటిమెంట్ మణికంఠ ఎలా ఆడుతున్నాడు క్వశ్చన్ అడుగు నబీల్ అఫ్రీద్ ఎలా ఆడుతున్నాడు మంచిగా ఆడుతుందా విష్ణుప్రియ పిసుక్కుంటుంది అంటున్నారు పులిహోర కలుపుతుంది అలా మాట్లాడితే ఏముంటారు లేదు కానీ ఇది వరకు నా ఇంట్రెస్ట్ అయితే ఈ సీజన్ ఇంట్రెస్ట్ ఉంటలేదండి. ఇది వరకు అయితే బిగ్ బాస్ వస్తుందంటే చాలు మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. రేపేం జరుగుతుంది చూద్దాం, వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు వీళ్ళు ఎలాగ ఆడుతున్నారు అంత మంచిగా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే సీజన్ గురించి కొంచెం వీళ్ళు మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకుని జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే బాగుంటుందని అందరికీ కూడా చెప్తున్నాం. రోజు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఒక్కోసారి కరెంట్ ప్రాబ్లం. సోనియా హెల్మెట్ అయింది కదా, సోనియా అమ్మాయి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోవడం కరెక్టే అంటారా? అదే కదా మరి తెలియదు వాళ్ళు ఏమేమి జరుగుతున్నాయి ఏంటో మనకు మాత్రం తెలీదు. మా ఇంట్లో ఒకసారి కరెంట్ తో ఒకసారి ఫోన్ తో చూస్తుంటాం, అలానే కంటిన్యూటీగా చూస్తామంటే మేము కూడా వెళ్ళి. మణికంఠ ఎలా ఆడుతున్నాడమ్మా? ఆడుతున్నారండి, బానే ఆడుతున్నారు ఆట విషయంలో. ఒక్కొక్కరు బానే ఆడుతున్నారు కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అయితే ఒకరి మీద ఒక కసి కోపం అన్నట్టు పట్టుదల ఒక ఆట ఆడినట్టు ఉండేదండి ఫస్ట్ బిగ్ బాస్. ఇప్పటి వరకు సీజన్ ఇప్పుడు 7 ఇప్పుడు 8 కదండి, 7 వరకు కూడా మేము చాలా బాగా చూసాం. ఏ రోజు మిస్ కాకుండా చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ సీజన్ లో మీ కంటెస్టెంట్ ఎవరు నచ్చారు బాగా? అంటే ఎవరో ఒక ప్లేయర్ పేరు ఏమైనా చెప్తారా? అట్లా ఏం చూస్తున్నాం కానీ విష్ణుప్రియ ఆడుతుంది కానీ ఆమె పెద్దగా నోరేసు పడిపోవడం, ఆమె ఏదో నిఖితో ఏదో అంటున్నారు అనుకోవడం. చాలా మంది కూడా నాతో ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమనంటే బిగ్ బాస్ విషయంలో చూస్తున్నావా లేదా అంటున్నారు, చూస్తున్నామంటున్నాం ఇలా అంటున్నారు. వాళ్ళే ఏముందన్నా తెలియదు కానీ సార్ మాకైతే చూస్తున్నాము. అయితే ఇది వరకు అందరూ ఏమనుకుంటున్నారంటే నాగార్జున సార్ ఎలా తీసుకున్నారు ఇలాంటి ఆర్టిస్టుల్ని ఇలాంటి వాళ్ళని. బొక్క పిల్లడు ఎలా ఆడుతున్నాడు? మణికంఠ బొక్క అంటాడు ఏడుస్తాడు, ఆడుతున్నాడు. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది? సూపర్ బాగా చేస్తున్నాడు.